కాకచిల్ పూర్ణ మలావత్ అని మన తెలంగాణ అమ్మాయి మౌంటైన్ క్లైంబర్. ఆవిడ ఎవరెస్ట్ కూడా క్లైంబ్ చేయడం జరిగింది. ఎవరెస్ట్ ఎక్కి మన దేశపు జెండాని ఎగరవేశారు. సో అలాంటి పూర్ణ మలావత్ చాలామందికి తెలియకపోవచ్చు. సో మా యూనివర్సిటీలో ఉమెన్స్ డే సందర్భంగా జరిగిన ప్రోగ్రాంలో చాలామంది సెలబ్రిటీస్ని ఎవరైతే వివిధ రంగాల్లో చాలా గొప్పగా సాధించారో వాళ్ళను గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో పూర్ణ మలవత్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆవిడ తెలుగులో మాట్లాడారు, నాకు చాలా బాగా అనిపించింది. సో ఆవిడ చెప్పిన మాటల్లో ఒక క్లిప్ని మనం ఇప్పుడు చూద్దాం. అలాగే వేరే కంట్రీ పీపుల్ వచ్చి మన ఇండియాలో క్లైమ్ చేయాలనేది, దానికి నేను ఎంత కృషి చేయాలి, ఏం చేయాలి అనేది, దిస్ ఈజ్ వాట్ మై కరెంట్ జాబ్ నౌ. సో దిస్ ఈజ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ దట్ యూ ఆల్రెడీ క్లైమ్డ్ ఎవరెస్ట్ కదా, వేరే మౌంటైన్స్ మీకు చాలా ఈజీ, ఇట్స్ జస్ట్ కప్ ఆఫ్ కేక్ ఫర్ యూ అంటారు. ఇట్స్ రియలీ నాట్, అస్సలు కాదు. ఎవ్రీ మౌంటైన్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ మౌంటైన్ needs its own fitness, its own dedication, its own techniques. Alage I tell every woman that I'm so lucky to have such parents, because my father is in agriculture, my mummy oka anganwadi teacher, and we both sisters. girly illu anamata, mottam colorful illu. So everyone says, all the society, to my parents, that గర్ల్ ఎందుకు మీరు అంత దూరం పంపిస్తున్నారు, ఏదన్నా అయితే ఏంటి. కొన్ని డేస్ వరకు మై మదర్ డింట్ అండర్స్టాండ్ వాట్ ఏదన్నా అయితే ఏంటి, అసలు క్వశ్చన్ కంప్లీట్ చేయండి, ఏదన్నా అయితే ఏంటి అది. అండ్ దెన్ షీ స్టార్టెడ్ రియలైజింగ్, క్లోజ్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ చెప్పడం, ఏదైనా అయితే ఏంటి విమెన్, మీ అమ్మాయికి ఏదన్నా అయితే ఎలా అండి ఇలా. సో షీ టోల్డ్ వన్ థింగ్, నాకు కూడా అదే చెప్పింది, ఏం జరిగినా పర్లేదు, నా బిడ్డ క్యాపబుల్ ఎక్కడికైనా వెళ్ళడానికి అని. దట్స్ వాట్ అంత కాన్ఫిడెంట్ అన్నది. తనకి ఎందుకు అంత కాన్ఫిడెంట్ వచ్చింది అంటే, ఐ వర్క్ లైక్ దట్, నేను అంత కష్టపడ్డాను. లైక్ క్లైంబింగ్ ఎ మౌంటైన్ ఈజ్ నాట్ సచ్ అన్ ఈజీ. ఎవరెస్ట్కి ముందు ఐ క్లైంబ్డ్ అన్ అదర్ మౌంటైన్, యూరోప్ కాంటినెంట్లో ఉన్న హైయెస్ట్ మౌంటైన్, మౌంట్ ఎల్బ్రస్. సో దట్ ఐ డిడ్ ఇన్ వింటర్. నార్మల్గా సమ్మర్లోనే ఇట్స్ -15. So when I was climbing that mountain, it's -52 on top of the summit. Only me and my guide is on that top. Entire mountain lo neenu na guide tappa inkoka purugu leru akkada. If something happens to me, na parents ki gaani kinduna janalaku telavadaniki gaani, it will take 4 days that something had happened to her. So it's just a negative thing, ఏదన్నా అయితే ఏంటి అని. Just to dominate that, I have so many things. I have a courage. I have an experience of 6 years. I already climbed -30-degree mountain in India. I already crossed 6,000 meters mountain. నేను ఫిజికల్గా ఫిట్ ఉన్నాను, నేను చేయగలుగుతున్నాను, ప్రాక్టీస్ చేశాను. సో జస్ట్ నేను చెయ్యలేను అనడానికి, చేయగలను అనేడానికి జస్ట్ వన్ లైన్, ఒక కట్టన్ లాంటిది అంతే. సో దిస్ కట్టన్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో దట్స్ హౌ ఐ క్లైంబ్ ఎవరెస్ట్. ఐ సా లాట్ ఆఫ్ పీపుల్, ఈవెన్ మై ఫాదర్ టోల్డ్ వైల్ ఐఎమ్ క్లైంబింగ్ ఎవరెస్ట్, వెళ్ళే ముందు ఐ టోల్డ్ హిమ్, ఇఫ్ నేను ఏదైనా అయితే ఏంటి డాడీ అంటే, ఇట్స్ ఓకే, వాట్ హ్యాపెన్స్, నథింగ్ హ్యాపెన్స్ ఫర్ యూ. ఎందుకు కాదో నీకు తెలుసు, నువ్వు ఎంత ప్రాక్టికల్ నీకు తెలుసు, నువ్వు ఎలాంటి మౌంటైన్స్ చేసావో నీకు తెలుసు. సో అ పేరెంట్ యూస్ టు బ్రింగ్ అవుట్ ఆల్ మై ఫాదర్ అండ్ మదర్ యూస్ టు బ్రింగ్ ఆల్ మై స్ట్రెంగ్త్. నేను ఇంతకుముందు ఏమేం చేశాను, నేను ఎందుకు క్యాపబుల్, స్టార్ట్ టెలింగ్ ఆల్ మై ప్రీవియస్ అచీవ్మెంట్స్. నువ్వు ఇచ్చేసావు, యూ కెన్ డూ దిస్, ఇంకొంచెం కష్టపడి యూ కెన్ డూ దాట్. So this is how a parenting had happened at my house. That's why I can do. I strongly says that if I would have having other parents other than them, definitely I would have not been a mountaineer. If I'm not here in this Telangana, definitely, ante
ప్లేస్, మన ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హియర్ ఆల్ ద పీపుల్ పేరెంట్స్ ఏజ్లో హూ ఆర్ పేరెంట్స్ హియర్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, టాక్ టు యువర్ స్టూడెంట్స్, టాక్ టు యువర్ కిడ్స్, మాట్లాడండి, వాళ్ళకి ఏమి ఇష్టం అడగండి. ఐ టోల్డ్ మై ఫాదర్ ఐ వాంట్ టు బీ ఏ మౌంటైనర్ జస్ట్ బికాస్ when I was 17 years old, I went to Ladakh to climb a mountain, Mount Renok, which is 4,500 meters. 70 people include Army, Navy, NCC. With some background, they came to that course. With no background, no other language I know, only Telugu. I just went to other state. For the first time, I went to another state. Language kuda raadu. But only strength is I'm fit enough. Ante. So there one guide told me there is a mountain in front of me, 70 people, they have their own backgrounds. So background doesn't mean that వాళ్ళు ఎక్స్పర్ట్స్ దాంట్లో, అందుకే అక్కడ దాకా వచ్చారు కదా. నాకేం తెలీదు, నేను తెలుసుకోవడానికి వెళ్ళాను అక్కడికి. దట్ డే వన్ గైడ్ టోల్డ్ మీ, నాకు భయం, ఐమ్ జస్ట్ అఫ్రేడ్ ఆఫ్ దాట్, ఇట్స్ సో టాల్. What if something happens to me? It's so chill outside. I'm really afraid to go. Then he told me, and I also use this word, I'm after all a girl now, can I climb that? Then he told me one thing, mountain eppudu kindiki raadu, chinnaga kaadu women ekkutundani, పెద్దగా అవ్వదు men ఎక్కుతున్నారని. So nature doesn't have its discrimination. Why do you feel you're an after all a girl? You're a girl. You are a person. You know everything. Believe in you. అది అక్కడే ఉంటుంది, నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి. It's calling you there. So this is what triggered me. That's how I fallen into mountains. That's how I started.